దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విందాం. దేవుని వాక్యాన్ని మనం శ్రద్ధగా విందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం. అదే వాక్యం మీకు పైన కూడా రాయబడింది. ఆ వాక్యాన్ని కాస్త క్షుణ్ణంగా లోతుగా దేవుని వాక్యంలో మనం ధ్యానం చేసుకుందాం. అపోస్తుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల మనము ఎలాగో తప్పించుకుందుము అని అపోస్తులుడైన పౌలు హెబ్రీయుల మధ్యలోనికి వెళ్ళినప్పుడు ఈ మాట చెప్తున్నాడు. కొన్ని వేల సంవత్సరాలు అయింది మాట రాయబడి, ఈరోజు ఈ వాక్యం వింటున్న మనతో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? ఇంత గొప్ప రక్షణని మీరు గనక నేను గనక నిర్లక్ష్యం చేస్తే ఎవడు కూడా తప్పించుకోలేడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరు కూడా తప్పించుకోలేరు. అర్థమవుతుందా? అదే హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం ఇంకొక మాట చదివితే మనకు అర్థమయ్యేటట్లు ఇంకొక మాట రాయబడింది. అది మీకు జ్ఞాపకం చేస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రికలోనే అక్కడ ఏమంటాడంటే, జీవము కలిగిన దేవుని చేతిలో పడుట బహుభయంకరం అని హెబ్రీయులకు రాసిన పత్రికలను పౌలు చెప్తాడు. చెప్పే జాగ్రత్తగా వినండి. ఆయన చేతుల్లో నుండి తప్పించేవాడు, విడిపించే నాథుడు ఆయన తప్ప మనకి ఇంకెవరు లేరు. ఆయన ఇచ్చే రక్షణ ఎలాంటి రక్షణ? గొప్ప రక్షణ అని బైబిల్ చెప్తుంది. మీకు రక్షణ అంటే సాధారణంగా మనకి రక్షకులు ఉంటారు మనుషుల్లో కూడా. పోలీసులు ఇంగ్లీష్లో పోలీసులు అంటాం, కానీ తెలుగులో ఏంటో తెలుసా? రక్షక భటులు. వాళ్ళు మనల్ని రక్షించడానికి వాళ్ళు చదువుకున్నారు, ట్రైనింగ్ తీసుకున్నారు. వాళ్ళు ఎవరిని రక్షిస్తారు? మనుషుల్ని రక్షిస్తారు. మన శరీరాన్ని రక్షించే రక్షకులు. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా రక్షకుడే, ఈ లోక రక్షకుడు. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. ఆయన కూడా రక్షకుడే. దేనికి రక్షకుడు? నీ ఆత్మకి రక్షకుడు ఆయన. నీ ఆత్మని పాతాళంలోనికి పోకుండా రక్షించగలిగిన దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. రక్షకులు చాలామంది ఉన్నారు, కానీ రక్షకుడు ఒకడు మాత్రమే ఉన్నాడు. ఆయన పేరు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చెప్తున్నాడు, ఆయన ఇచ్చే రక్షణ గురించి ఈయన చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? గొప్ప రక్షణ అని చెప్తున్నాడు. అంత గొప్ప రక్షణని మీరు గనక, వాళ్ళు దైవ సేవకులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, అవిశ్వాసులు కావచ్చు, అన్యజనులు కావచ్చు, ఏ కులానికి సంబంధించిన, మతానికి, వర్ణానికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా కావచ్చు, అంత గొప్ప రక్షణని గనక మనం నిర్లక్ష్యం చేస్తే, మన ఆత్మ విషయంలో గనక పాతాళములోనికి వెళ్లకుండా మనల్ని మనం కాపాడుకోకపోతే, ఆ ఆత్మ యొక్క రక్షణని తెలుసుకోకపోతే, మనలో ఎవడు కూడా తప్పించుకోలేరట. ఎవరి చేతిలో నుంచి? దేవుని చేతిలో నుంచి తప్పించుకోలేరు. దేవుని తీర్పులో నుండి తప్పించుకోలేరు. నరకములో నుండి కూడా తప్పించుకోలేరు. అందుకే అంటున్నాడు, ఇంత గొప్ప రక్షణ ఇది. ఎంతో గొప్ప రక్షణ. అది ప్రజలకి అర్థం కావట్లా. పోలీసులు ఇచ్చే రక్షణ, ఇంకొకళ్ళు ఇచ్చే రక్షణ మనకు అర్థమవుతుంది. యేసు ప్రభు ఇచ్చే ఆత్మరక్షణ ఎవరికి అర్థం కావట్లేదు. అందుకని ఈ రాత్రికాల సమయంలో ఈ వాక్యాన్ని వింటున్న మనతో, ఇంకా వాక్యాన్ని వినటానికి రాకుండా ఇళ్లలో కూర్చున్న ప్రజలతో కూడా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలతో కూడా ఏమంటున్నాడంటే, ఇంత గొప్ప రక్షణని ఎవరైనా నిర్లక్ష్యం చేస్తే ఎవరూ తప్పించుకోలేరు. అయ్యా, మేమేమైనా నిర్లక్ష్యం చేశామా? రక్షణ విషయంలో అంత నిర్లక్ష్యంగా ఉన్నామా? నువ్వేంటి అలా చెప్తున్నావు వాక్యం అని మీకు ప్రశ్న రావచ్చు. మనం నిర్లక్ష్యంగా ఉన్నామా, నిర్లక్ష్యంగా లేవా అనేది నేను చెప్పటం కాదు. దేవుని వాక్యం అద్దం లాంటిది. అద్దంలో మనల్ని చూసుకున్నప్పుడు మనం ఏమై ఉన్నామో అన్నీ కూడా ఏం కనపడతాయి? మచ్చలు, ముడతలు, డాగులు అన్నీ చూపించింది నీకు అద్దం. మరుగునేమన్నా పెట్టిదా? దేవుని వాక్యం కూడా అద్దం లాంటిదే. నువ్వు ఇలా ఉన్నావు అని నేనెవరిని చెప్పటానికి? నువ్వు అలాంటి వాడు, అలాంటి దాని నేను చెప్తే మీరు నన్ను ఊరుకుంటారా?
నేను చెప్పను, దేవుని యొక్క వాక్యం మనకి చూపించిద్ది. ఇక్కడ చెబుతూ ఉండగా అద్దంలో మీ చరిత్ర అంతా ఇట్లా కనబడతా ఉంటుంది. చూసుకున్న వాళ్ళకి, అద్దంలో చూసుకున్న వాళ్ళకి అందరికీ ఏం కనపడుతుంది? నీలో ఉన్నవన్నీ కూడా కనబడతాయి. మామూలు అద్దంలో పై రూపం కనపడిద్ది. ఈ వాక్యం అనే అద్దంలో లోపలది కూడా కనబడుతుంది. కనబడినప్పుడు మనం ఏం చేస్తాం? తల దూకున్నావు, రోడ్డుకి వెళ్ళావు, చెడిగిపోయింది, ఏం చేస్తావు? మళ్ళా అద్దం ముందులకు వస్తావు. మళ్ళా ఎందుకని? నువ్వు దూకున్నది బాగుంది నీకు, అది ఇప్పుడు ఏమైంది? చెడిపోయింది. మళ్ళీ ఏం చేసావు? అద్దం దగ్గరికి వచ్చి నిన్ను నువ్వు సరి చేసుకున్నావు, సరిదిద్దుకున్నావు. ఒకప్పుడు నువ్వు బాగుండి ఉండొచ్చు, నీ ప్రవర్తన చెడిపోయి ఉండొచ్చు, కాదు అటు ఇటు తిరిగి, నీ ప్రమేయం లేకుండా. నీ ప్రమేయం లేదు. ఇప్పుడు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు మనం బాగానే వస్తాం, ఎదుటోడు బాగా రావద్దా? నువ్వెంత డ్రైవింగ్లో ట్రైనింగ్ పొందిన వ్యక్తివైనా ఎదుటోడు బాగా రాకపోతే యాక్సిడెంట్ అయ్యిద్ది. అయినప్పుడు మనం వాడు గుద్దాళ్లే అని అలాగే కూర్చుంటే మనకి ఇరిగిపోయిన చేతులు మళ్ళీ అతుక్కుంటాయా? మనల్ని మనమే ఏం చేసుకోవాలి? సరి చేసుకో. మనం బాగుండం, మనం మంచోళ్ళమే, ఎదుటోడు మంచోడు అవ్వద్దు. అర్థమవుతుందండి ఆ మాటలు? ఎదుటోడు మంచిగా రావాలిగా. సరే నువ్వు బాగానే దూకున్నావు, వచ్చిన గాలి మంచిది కాదే, నువ్వు బాగుంటుంది దానికి ఇష్టం లేదే, నువ్వు తల దూకున్న తలవని వేసుకున్న శంగుని ఎత్తేసిందే, ఏం చేస్తావు? సరిదిద్దుకుంటావు. అట్లాగే నువ్వు మంచిదానివే, మంచోడివే, ఏదో గాలి వచ్చి నిన్ను చెరిపేసింది, నువ్వు బాగున్న వ్యక్తిని చెరిపేసింది గాలి. గాలి అంటే ఎవరో తెలుసా మీకు? కనపడదా గాలి? వినపడిద్ది కానీ కనపడదు. పెద్దలు అన్నారు, ఈ మనిషి గాలి పట్టినట్టుందే అంటారు. ఏం పట్టింది? గాలి పట్టింది అంటే దెయ్యం పట్టింది. కనపడదు, అది కనపడకుండా మనల్ని చెరుపుతూ ఉంటుంది. మనం ఏమో దూకుంటామా? ఇప్పుడు వాక్యం అంటారు మీరు బాగా, ఇంటికి వెళ్ళేటప్పుడు వాడు ఓషమని గాలి వచ్చిద్ది, నువ్వు విన్న వాక్యం అంతా కొట్టుకుపోయిద్ది. అమ్మ ఏం చెప్పుకున్నావు వాక్యం అని నేను అడిగాను అనుకో, ఏం చెప్పుకున్నావు అని తలగెక్కుంటావు, గుర్తుండదు. నాకు వాక్యం జ్ఞాపకం ఉండట్లేదండి, నా కోసం ప్రార్థన చేయండి అంటారు. గాలి ప్రభావం అది. ఏం ప్రభావం? గాలి ప్రభావం. అది చెప్పొచ్చిద్దా? గాలిని ఆపగలవా నువ్వు? మనం ఆరాధించే దేవుడు గాలిని గద్దించి గాలి మేడలను కూల్చే దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. హే గాలి ఆగో అన్నాడా లేదా యేసు ప్రభు? ఆగిపోయింది. గాలిని చూసినప్పుడు ఆయన గద్దిస్తే దానికి హడలెత్తిపోయి ఉత్తర దిక్కుకు వచ్చే తూర్పు దిక్కుకి మరి ఎంతోసేపు రాదు గాలి, అలా వచ్చిద్ది, బయట ఎగిరిపోద్ది, ఇలా వచ్చిద్ది, జుట్టు ఎగిరిపోద్ది. గాలికి అంత ప్రభావం ఉంది. ఏ గాలి? కొంతమంది అంటారు ఆడగాలా మగగాలా? ఏ గాలి అయితే మనకెందుకు, అది గాలి, సైతాను గాలి. అది దోలిందంటే మనం చెడిపోతాం. పెద్ద గాలి వచ్చింది, నువ్వు బాగా ఇల్లు కట్టుకున్నావు, రేకులు ఎగిరిపోయినాయి, ఏం చేస్తావు? ప్రభుత్వం ఇచ్చేదాకా కూర్చుంటే నువ్వు పూరుగంప కూడా నీకు పడదు. నువ్వేం చేయాలి? దాన్ని సరి చేసుకోవాలి. నీ తప్పు లేదు, తప్పంతా గాలిదే. అయితే సరి చేసుకోవా? ఎగిరిపోయిన రేకులు ఇంట్లోనే ఉంటావా? ఉండవు కదా. అట్లాగే మనం మంచోళ్ళమే, ఆడు మంచోడు కాదు. యేసు ప్రభువే చెబుతున్నాడు, ఆడు మంచోడు కాదు. ఎవడాడు? సాతానుగాడు, ఆడు అబద్ధికుడాడు, అబద్ధాలకి జనకుడు, ఆడు మంచోడే కానే కాదు, ఆడు యుక్తిపరుడు అని చెప్పాడు. అర్థమవుతుందా? కనుక మనం మంచోళ్ళమే, ఎదుటి వచ్చేవాడు మంచిగా రావద్దు, వాడు మనల్ని గుద్దుతాడు. గుద్దినప్పుడు బండిని బాగు చేయించుకోవాలి, మనల్ని మనం కూడా బాగు చేయించుకుంటే ఎదుటి వాళ్ళకి బాగా కనపడతాం, అంతా బాగుంటుంది. గుద్దేళ్ళ ఇరిగింది, వంకరదే అని అనుకోవుగా. వాక్యంలో కూడా అంతే. మనల్ని మనం మంచి వాళ్ళమైన, మనలో ఒకవేళ ఏమన్నా ఉన్నవో లేవో దేవుని వాక్యమైన అర్థంలో ఈ రాత్రి మనల్ని మనం సరి చేసుకోవాలి. అద్దంలో చూసుకున్న ప్రతి ఒక్కరు కూడా సరి చేసుకుంటాడు. అట్లాగే దేవుని వాక్యం అద్దం లాంటిది. ఈ రాత్రి మనల్ని మనం ఏం చేసుకోవాలి? సరిదిద్దుకోవాలి. సరిదిద్దబడటానికి ఈ యొక్క కూడికలు, అర్థమవుతుందా? ప్రత్యేకమైన కూడికలు. రోజు పాఠాలు చెప్తాడు పాస్టర్ గారు, టీచర్ గారు రోజు పాఠం చెప్తాడు. అయితే సాయంత్రం స్పెషల్ క్లాసులు ఉంటాయి. ఈ అర్థం కాని బ్యాచీ కల్లా సాయంత్రం మొద్దు బ్యాచీ ఉంటారు. ఆడికి స్కూల్లో చెప్పే అర్థం కావు. ఈ మొద్దు బ్యాచీనంతా
ఆ టీచర్ గారు ఏం చేస్తారు, సాయంత్రం ఇంటికి రండి, మీకు ఇక్కడ అర్థం కాదులే, స్పెషల్ క్లాస్ సాయంత్రం రండి అని కూర్చోబెట్టి చెప్తాడు. అప్పుడు అర్థమైద్ది వాళ్ళకి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాంటి స్పెషల్ క్లాసులు అనమాట. చాలా స్పష్టంగా దేవుని వాక్యం మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. అట్టి సహాయం దేవుని ఆత్మ మాకు అందించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యమైన అర్థంలో మనం సరి చేసుకుందాం. ఆయన అంటున్నాడు, ఇంత గొప్ప రక్షణని నిర్లక్ష్యం చేశారు ఆ దినాల్లో ఉన్న ప్రజలు. మరి మనం చేసామా లేదా? దేవుని వాక్యంలో కొన్ని కొన్ని మాటలు చెప్తాను. లూకాసు వార్తలో కొన్ని మాటలు మనం చదువుదాం. లూకాసు వార్త 13వ అధ్యాయం 34వ వచనాన్ని మనం చదువుకుందాం. లూకాసు వార్త 13వ అధ్యాయం 34వ వచనం. బైబిల్ తీయగలిగిన వాళ్ళు వెంటనే తీయండి, చదవండి. మాకు తీయటం చేత కాదన్న వాళ్ళు కొంచెం రాసుకోండి. ఇంటికి వెళ్ళి దేవుని వాక్యాన్ని ధ్యానించినప్పుడు మనకు వీలు కలుగుతుంది. అర్థమైందండి ఆ మాటలు? బైబిల్ తీసేవాళ్ళు త్వరగా తీసి చదువుతున్నారు, తీయలేని వాళ్ళు ఎతుక్కుంటా ఉన్నారు. వాళ్ళ పుస్తకం మీద రాసుకోండి, అది మీకు తర్వాత ఉపయోగపడతాయి. లూకాసు వార్త 13వ అధ్యాయం 34వ వచనం మనం చదివితే, యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచు నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచు ఉండుదానా, కోడి తన పిల్లలను తన రెక్కల క్రింద ఎలాగూ చేర్చుకొనునో అలాగే ఎన్నో మార్లు నేను నీ పిల్లలను చేర్చుకునవలనని ఇంటిని, కానీ మీరు వల్లకపోతిరి. ఇదిగో మీ ఇల్లు మీకు పాడుగా విడవబడి ఉన్నదే. చాలు. ఆ దినాల్లో యెరూషలేముకి ఇంత గొప్ప రక్షణ దేవుడు తీసుకెళ్ళాడు. రక్షణ సువార్తని చెప్పే దైవ సేవకులను తీసుకెళ్ళాడు. ప్రవక్తలని, యాజకులని, దీర్ఘదర్శులని తీసుకెళ్ళాడు. అయితే ఆ యెరూషలేములో ఉన్న ప్రజలు, మీ ఊరు సంగతి నాకేం తెలుసు, యెరూషలేములో ఉన్న ప్రజలట పంపించిన ప్రవక్తల్ని, పంపించిన దైవజనుల్ని ఏం చేశారంట? రాళ్లతో కొట్టి చంపారు. రాయబడింది. దేవునికి కోపం వచ్చి అంటున్నాడు, యెరూషలేమా యెరూషలేమా, నీ చరిత్ర అంతా నాకు తెలుసు, నేను విన్నాను. మీ ఊరు గురించి కూడా నాకు చరిత్ర చెప్పారు. ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క చరిత్ర. ఈ చరిత్ర ఇందాం మనం. మన ఊరి చరిత్ర పక్కన పెట్టి ఈ చరిత్ర ఇందాం. యెరూషలేములో ఉన్నవాళ్ళు ప్రవక్తలని కొట్టేవాళ్ళు. ప్రవక్తలు అంటే ఉన్నది ఉన్నట్లుగా చెప్పేవాడు. నువ్వు నల్లగా ఉన్నావంటే అరే నల్లోడా అని చెప్పటం, నువ్వు తెల్లగా ఉన్నావురా అంటే తెల్లగా ఉన్నాడు అని చెబుతాం. నల్లటోళ్ళని తెల్లోడనంటే ఆడికి మనం బిస్కెట్ వేసినట్లే, పూత పూసినట్లే అన్నమాట. అర్థమవుతుందా? అర్థమవుతుందండి మీకు? ఉన్నది ఉన్నట్లుగా చెప్పేవాళ్ళే ప్రవక్తలు. వాళ్ళ పని ఏంటంటే దేవుని యొక్క రక్షణ సువార్తని ఉన్నది ఉన్నట్టుగా చెప్పేవాళ్ళు. నిన్నే చెప్పే, ఉన్నమాట అంటే ఉలికి ఎక్కువ, మనకి కోపం ఎక్కువ. ఉన్నమాట అనకూడదు. నువ్వు మంచిదానివి కాకపోయినా నువ్వు ఎంత మంచిదానివి తల్లి అనాలి. నువ్వు మంచోడు కాకపోయినా అబ్బా ఎంత మంచోడు అని అనాలి. ఉన్నది ఉన్నట్టు చెప్తే ఊరుకోరు. అర్థమవుతుందా? అలాంటి ప్రజల్ని, అలాంటి ప్రవక్తల్ని కానీ, అలాంటి దైవజనులను కానీ ప్రజలు ఇష్టపడరు. ఫలానా తల్లి మందిరానికి సహాయం చేసింది, మైకులో చెప్తే చాలు ఆమె ఉబ్బి తబ్బి అయిపోద్ది. కరెక్ట్గా చెప్పాలి, లేకపోతే ఎక్కువ అన్న చెప్పాలి. అర్థమవుతుందా? యెరూషలేము ప్రజలు ఎలాంటి వాళ్ళు అంటే, ఉన్నది ఉన్నట్లుగా చెప్పిన దైవ సేవకులందరినీ కూడా చంపేశారు. చివరికి యేసుక్రీస్తు ప్రభువును కూడా చంపేశారు. ఎవరు? ఆయన సంబంధికులే, ఆయనతో ఉన్న వాళ్ళే ఆయన అప్పగించారు. ఆ యూదులే ఆయన్ని సిలువ వేయమని అడిగారు. పెద్దవాళ్ళు చెప్తారు, ఇంటో వాడే కంట్లో పొల్లంట. మీకు తెలుసా?
ఇంట్లో వాడే, కంట్లో పొల్ల, మనకి ఎవడో ఉండడో శత్రువు, ఇంట్లో వాళ్ళే. అట్లాగే యేసు ప్రభుతో ఉన్నవాడు యేసు ప్రభువుని సిలువుకి అమ్ముకున్నాడు, డబ్బులు కమ్మేసుకున్నాడు. జాగ్రత్తగా ఉండండి మీతో ఉన్న వాళ్ళతో. వాళ్ళు ఎంత ప్రాణ స్నేహితులైనా, ఎంత రక్త సంబంధికులైనా ఒకనొక దినాన్ని తెలిసింది ఆడే నీ కంట్లో పొల్లని. నీ చరిత్ర అంతా తెలుసు కదా ఆడికి. వాడు ఏం చేస్తాడు? ఒకనొక రోజు నిన్ను అమ్ముకుంటాడు. ఒకనొక రోజున అట్లా యేసు ప్రభువుతో ఉన్న వాళ్ళని, యేసు ప్రభువుని సిలువ వేసి చంపారు. ప్రవక్తల మాటలు విన్న వాళ్ళని, ప్రవక్తల్ని చంపారు. ఉదాహరణకు వాళ్ళ మధ్యలో జరిగిన సంభాషణ నేను మీకు జ్ఞాపకం చేస్తాను దేవుని వాక్యంలో నుంచి. దైవజనుడైన యెషయా రాసిన గ్రంథంలో కొన్ని మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 30వ అధ్యాయం 9వ వచనం. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 9వ వచనం. వారు తిరుగబడు జనులు, అబద్ధమాడు పిల్లలు, యెహోవా ధర్మశాస్త్రాన్ని విననొల్లని పిల్లలు, దర్శనము చూడవద్దని దర్శనము చూచువారితో చెప్పువారును. ఇక్కడ నుండి చూడండి, యుక్త వాక్యములను మాతో ప్రవచింపకుడి, మృదువైన మాటలనే మాతో పలకండి, మాయా దర్శనాలు ఏమన్నా ఉంటే చెప్పండి, అడ్డము రాకునుడి, త్రోవ నుండి తొలగుడి, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు సంగతి మా యొద్ద ఎత్తకుడి అని భవిష్యత్ జ్ఞానులతో పలుకువారునై ఉన్నారు. ఎవరు? యెరూషలేములో ఉన్నవాళ్ళు. ఈరోజు ఎవరితో మాట్లాడుతున్నాడు? ఈ గ్రామస్తులతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? అనేకమైన దైవజనులను పంపాను, అనేకమైన ప్రవక్తలను పంపాను, అయినా ప్రజల్లో స్పందన రావట్లేదు. నేను వస్తే వచ్చిద్దని కాదు, యేసు ప్రభు వచ్చినప్పుడే పెద్దగా స్పందన రాలా. అలాగని ఆయన చేయడం మానుకున్నాడా? ప్రవక్తలను పంపడం మానేశాడా? మానేలా. అట్లాగే ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు అంటున్నారు, ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలతో దైవజనుడు చెప్తున్నాడు, వాళ్ళు లోబడనోళ్ళని ప్రజలు. అలాంటి వాళ్ళు అవునంటే కాదంటారు, కాదంటే అవునంటారు. అంత వ్యతిరేకంగా వాళ్ళు అన్నమాట. దేవుని ఆలోచనలు అన్నిటికీ వ్యతిరేకం. దేవుడు చెప్తున్నాడు, చాలతో చెప్పు, వాళ్ళు తిరుగుబడేవాళ్ళు, లోబడని వాళ్ళని మనసు కలిగిన వాళ్ళు, మనసు మార్చుకోమని చెప్పు, మనసుని అణుచుకోమని చెప్పు, నా సంగతి కూడా చెప్పు. వాళ్ళ సంగతి ఏందో నాతో చెప్తున్నారు. ఏంటంటే వాళ్ళ సంగతి? యుక్త వాక్యాలు మాతో చెప్తే మాత్రం జాగ్రత్త, మృదువైన మాటలు చెప్పు మాతో. పాస్టర్ గారు, మృదువైన మాటలు బైబిల్లో లేవా? నీకు ఏమి దొరకవా? మాకు యుక్తమైన మాటలు నువ్వు చెప్పనే చెప్పొద్దు. మృదువైన మాట. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, నువ్వు ఎన్ని పాపాలు చేసినా క్షమించేస్తాడు. నువ్వు పాపాలు చేసిన తర్వాత కూడా ఇష్టం వచ్చినట్లు ఊరి మీద పడి తిరగవచ్చు, అయినా క్షమిస్తాడు. నువ్వు ఏమి చేసినా సరే ఆయన తాలుకుంటాడు, తట్టుకుంటాడు. ఇట్లాంటివి లేవా? మాకు అట్లాంటివి కావాలి. ఏంది అట్లా ఇష్టం వచ్చినట్టు చెప్తున్నావు? ట్రాన్స్ఫర్ చేపిస్తాం మా ఊరు నుంచి. నిన్ను ఏం చేస్తారు? నచ్చితే ఉంచుకుంటారు, నచ్చకపోతే ట్రాన్స్ఫర్ చేయించేస్తా, లేకపోతే ఏదో ఒకటి చేస్తాం. మనం అన్న ట్రాన్స్ఫర్ చేపిస్తున్నాం. ఆ అయ్యగారులు ఏం చేశారు తెలుసా? చంపేశారు వాళ్ళని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళు మనకంటే మళ్ళీ చాలా జ్ఞానవంతులు, కోపిష్టులాగా ఉన్నారు. వాళ్ళు డైరెక్ట్ చంపేశారు. నచ్చలేదు వాళ్ళకి. ఏమి నచ్చలేదు? ఆయన చెప్పిన మాటలు నచ్చలా. ఎందుకు నచ్చలేదు? ఉన్నది ఉన్నట్టు చెప్పాడు కాబట్టి నచ్చలా. ఎందుకు చంపారు? వాళ్ళు చెప్పమన్నాయి చెప్పలా, వాళ్ళు సిద్ధపరిచిన ప్రసంగం చెప్పలా. ఆయనకి ఇష్టం వచ్చింది చెప్పాడు. నోటికి వచ్చినట్టు వాగుతున్నావు అంటే, నేను నోటికి వచ్చినట్లు వాగట్లేదయ్యా, దేవుడు ఏం చెప్పాడు అదే నేను మీకు చెప్తున్నాను. మీరు లోబడని వాళ్ళని వాళ్ళు అంటున్నా. ఆయన ఎవడు చెప్పాడు మీకు లోబడిన వాళ్ళని వారమని? ఎవడు చెప్పాడు నీకు అని మీదపడి చంపేశారు. దైవజనుడైన యెషయా దినాల్లో జరిగిన సందర్భాలు. ఇంకా ఏమంటున్నాడు? మృదువైన మాటలు ఏమైనా ఉంటే చెప్పు.
వింటాం. ఇంకా ఇంకా ఏమంటున్నారు? మాయా దర్శనాలు. ఉన్నది ఉన్నట్టు చెప్ప మాకు, కన్నులు మూయగా దర్శనం చెప్ప మాకు, ఉన్నది ఉన్నట్టు చెప్ప మాకు, ఏదన్నా కల్పించి చెప్పు. దాంట్లో మంచోడిని కాకపోయినా మంచోడు అని చెప్పు నా భార్యతో, మంచిది కాకపోయినా నా భర్త నా భార్య మంచిది అని చెప్పు. ఇలాంటి మాయా దర్శనాలు ఏమన్నా ఉంటే చెప్పు. ఉన్నది ఉన్నట్టు చెబితే నాకు మనుగడ ఉండదు కనుక చెప్తున్నారు. ఇంకా ఏమని? అడ్డం రామాకండి, మా త్రోవ నుండి తొలగండి. అసలు ఎవడు రమ్మన్నాడు మిమ్మల్ని? యేసు ప్రభువు నమ్ముకోండి అని సువార్త పత్రికలు ఇస్తారు, యేసు ప్రభువు నమ్ముకోండి అని కోటాలు పెడతారు, యేసు ప్రభువు నమ్ముకోండి అని పాంప్లెట్లు ఇస్తారు. అసలు మా జోలికి ఎందుకయ్యా మీరు వస్తారు? ఎవడయ్యా మా జోలికి మిమ్మల్ని రమ్మంది? మాకు ఇష్టమైనప్పుడు మేము వస్తాం, ఎందుకు మా వెంట పడుతున్నారు? మాకు ఇష్టం లేదని చెప్తున్నాం కదా. ఇంకా ఏమంటున్నారు? ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడి సంగతి అసలు మా దగ్గర ఎత్తద్దు, ఇంకెవరి సంగతి అయినా ఎత్తు, రాజకీయ నాయకుడి సంగతి ఎత్తు, వింటాం. ఇంకెవరి గురించి అన్న చెప్పు, వింటా. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడే, ఆయన సంగతి మాత్రం మా యొద్ద ఎత్తనే ఎత్తొద్దు. మాకు తెలుసు ఆయన ఎలాంటివాడో, ఆయన ఆరాధించే వాళ్ళు ఎలాంటి వాళ్ళు కూడా మాకు తెలుసు. ఆయన సంగతి మా ఎత్తొద్దు అని చెప్తున్నాం కదా. ఆయన పదే పదే ఏం చేస్తున్నాడు? అష్యా దేవుని మాటలే చెప్తున్నాడు. దైవజనుడైన యెహెజ్కేలుతో దేవుడు ఒక మాట అన్నాడు. ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు దైవజనుడు ఎలా ఉండాలి? యెహెజ్కేలు ప్రవచన గ్రంథం 3వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని మాటలు చదువుదాం. యెహెజ్కేలు ప్రవచన గ్రంథం 3వ అధ్యాయం మొదటి. అమ్మా, యెహెజ్కేలు ప్రవచన గ్రంథం 3వ అధ్యాయం మొదటి నుంచి చదవండి. మరియు ఆయన నాతో ఈలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, నీకు కనబడిన దానిని భక్షించుము, ఈ గ్రంథాన్ని భక్షించి ఇశ్రాయేలీయుల యొద్దకు పోయి వారికి ప్రకటన చేయము. నేను నోరు తెరవగా ఆయన ఆ గ్రంథము నాకు తినిపించి, నరపుత్రుడా, నేనిచ్చుచున్న ఈ గ్రంథమును ఆహారంగా తీసుకొని దానితో నీ కడుపు నింపుకొనమని నాతో సెలవీయగా నేను దాన్ని భక్షించి తిని అది నా నోటికి తేనె వలె మధురముగా నుండెను. మరియు నాతో ఆయన ఇలాగ సెలవిచ్చెను, నరపుత్రుడా, నీవు బయలుదేరి ఇశ్రాయేలీయుల యొద్దకు పోయి నా మాటలు వారికి తెలియజెప్పుము. నీవు గ్రహింపలేని యాస మాటలు పలుకు జనుల యొద్దకు కాదు, ఇశ్రాయేలీయుల యొద్దకే నిన్ను పంపుచున్నాను. నువ్వు గ్రహింపలేని యాస మాటలు పలుకు అన్యజనుల యొద్దకు నిన్ను పంపట్లేదు. అట్టి వారి యొద్దకు నేను నిన్ను పంపిన ఎడల వారు నీ మాటలు వింటారు. అయితే ఇశ్రాయేలీయులందరూ సిగ్గుమాలిన వారును కఠిన హృదయులనై నేను చెప్పిన మాటను ఆలకింపనల్లక ఉన్నారు గనుక నీ మాటలు విననల్లరు. ఇది ప్రాముఖ్యమైనది. ఇదిగో, వారి ముఖం వల్లనే నీ ముఖమును కఠినమైనదిగా చేస్తాను, వారి నుదురు వల్లనే నీ నుదురు కూడా కఠినమైనదిగా చేస్తాను. దేవుడు చెప్తున్నాడు దైవజనుడితో. వాళ్ళు మామూలు వాళ్ళు కాదు, నువ్వు వెళ్ళే ఊరు వాళ్ళు నీకంటే కఠినులు. అయితే నేనేం చేస్తానంటే, ప్రజలు ఎంత కఠినంగా ఉన్నారో దేవుని వాక్యం అనే సుత్తి అంత కఠినంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రాయి ఎంత కఠినంగా ఉందో సుత్తి కూడా అంతకంటే కఠినంగా ఉపయోగిస్తారు. చిన్న రాయి అనుకోండి, చిన్న సుత్తి. పెద్ద బండరాయి అయితే బండ సుత్తి. అవునా? బండకు పగలగొట్టాలంటే ఏ సుత్తి ఉపయోగించాలో ఆ సుత్తిని ఆయన ఉపయోగిస్తాడు. ప్రజలు బండరాయి లాంటిగా తయారైపోయారు. దేవుడు చెప్తున్నాడు, వాళ్ళు లోబడనోళ్ళని ప్రజలు. అయినా వాళ్ళు వినినా వినకపోయినా నా మాటలను ఏం చేయాలి? చెప్పాలి. వాళ్ళు రక్షింపబడకపోయినా వాళ్ళ మాటల్ని చెప్పాలి. దైవజనుడైన యోనాతో చెప్పాడు, ఎల్లవయ్యా గ్రామానికి వెళ్ళి సువార్త ప్రకటించవయ్యా అంటే, బాబు నీకు ఏం తెలుసు నాయన, ఆ గ్రామస్తులు వాళ్ళ చరిత్ర అంతా నాకు తెలుసు అన్నాడు. నీ చరిత్ర కూడా నాకు తెలుసు. నువ్వు ఇప్పుడు పొమ్మంటావు, రేపు మళ్ళా నన్ను రమ్మంటావు, నువ్వే దిగొస్తావు. ఈ చరిత్ర అంతా నాకు తెలుసు, నాకు చెప్పొద్దు, నువ్వు నాకు తెలుసు,
నువ్వు ఎలాంటి వాడువో, ఇప్పుడేమో కఠినం అంటావు, రేపేమో ప్రేమ అంటావు, కనుక నేను వెళ్ళను, నేను ఇంకొక ఊరు పోతా అని ఇంకొక ఊరు పోయాడు. అర్థమవుతుందండి? దేవుడు చెప్తున్నాడు, వినినా నువ్వు వినకపోయినా, ఈ సభల్లో నువ్వు రక్షణ పొందినా రక్షణ పొందకపోయినా చెప్పటం మాకు అప్పగించిన బాధ్యత. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడే ముందలే చెప్తాడు ఈ ప్రాంతం వాళ్ళు ఎలాంటి వాళ్ళు. అలాగని భయంతో గడగడ వణికి కూర్చుంటే దేవుని వాక్యాన్ని మేము చెప్పలేము. ఎలాంటి వారికైనా నేను దేవుడు అంటున్నాడు, అక్కడ వాళ్ళు కఠినంగా ఉంటే నిన్ను అంతకంటే కఠినంగా చేస్తా. మరి ఆ గుండెలు, ఆ మనుషులు పగలాలంటే ఇక్కడ నుండి వచ్చే మాటలు ఎలా ఉండాలి? ఇంకా గట్టిగా ఉండాలి. వారి నుదురు వలనే నీ నుదురు కూడా కఠినం చేస్తాను నేను. అర్థమవుతుందా? అప్పుడు విప్లవాత్మకమైన మాటలు దైవజనుడి నోట్లో నుండి వస్తాయి. ఎందుకంటే ఎవరు ఏ సుత్తికి పగులుతారో ఆయనకు బాగా తెలుసు. ఏది ఏ అగ్నిలో ఎంతసేపు కాల్చబడాలో ఆయనకి బాగా తెలుసు. కనుక అలాంటి వారిని పంపాడు, కానీ అలాంటి వారందరినీ ప్రజలు చంపేశారు. అందుకని అంటాడు, యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను కొట్టి ప్రవక్తలని చంపివేసిన దానా, కోడి తన పిల్లలని తన రెక్కల కింద పెట్టుకున్నట్లుగా నిన్ను ఇంకా పెట్టుకోవాలని ఆశపడుతున్నారు. మీరు అంత అన్యాయం చేసినా, నా బిడ్డల్ని చంపినా, నా దైవ సేవకుల్ని చంపినా, కోడి తన పిల్లలని రెక్కల కింద ఎలా చేర్చుకుంటుందో అలా చేర్చుకోవాలని లోబడనొల్లని ప్రజలమైన మీ కొరకు దినమెల్లా నా చేతుల్ని చాచాను. రెక్కల కింద ఏం కలిగిద్ది? మనకి కాపుదల, ఆశ్రయం కలిగిద్ది, రక్షణ కలిగిద్ది. రెక్కల నీడలో మనకి తల్లి ఏం చేస్తుంది? తల్లి కోడి పిల్లల్ని రక్షిస్తుంది. ఆ రెక్కలలో ఉన్నంతసేపు ఎవరూ కూడా ఆ పిల్లల్ని అపహరించలేరు. రెక్కల్లో నుండి బయటకు వస్తేనే ఆ పిల్లలు అపహరింపబడతాయి. అర్థమవుతుందా? ఒక పందిని మనం పెంచుకుంటూ బయట బురదలో తిరగకుండా మనం దానికి చుట్టూ కంచేసి పెట్టామనుకోండి, బాగానే ఉంటుంది. అది ఆగలేక తాళలేక కంచిని దాటి వెళ్ళింది అనుకోండి, దాని బతుకు ఎలా ఉంటుంది? బురద బతుకైపోద్ది. దేవుడు మనకు ఒక కంచె ఇస్తాడు, దేవుని వాక్యం అనే కంచె. ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు, అక్కడికి వెళ్ళకూడదు, ఇక్కడే నువ్వు ఉండాలి, అక్కడికి రాకూడదు, ఇక్కడికే నువ్వు రావాలి. ఒక కంచె పెడతాడు దేవుడు. కంచెలో నుంచి మనం దూకుతూ ఉంటాం. పందుల్లాగా దొరికినప్పుడు మనదంతా బురద బ్రతుకైపోద్ది. రెక్కల్లో ఉన్న పిల్లలు రెక్కల్లో ఉండవు, వాటికి బయట తిరగాలి, బయట చూడాలి అన్న ఒక తపన. దేవుడు తన రెక్కలు చాచి కొన్ని వేల సంవత్సరాల క్రితం లోబడనొల్లని ప్రజల కొరకు రెక్కలు చాచి సిలువలో తన 2 రెక్కలు చాచి పిలుస్తున్నాడు. ఏమని? కోడి తన పిల్లలను రక్షించినట్లు మిమ్మల్ని రక్షించాలనుకున్నాను, కానీ మీరు ఛాన్స్ పోగొట్టుకున్నారు. మీరు తప్పింపబడతారు అనుకుంటున్నారా? మీలో ఏ ఒక్కను కూడా వదిలిపెట్టేదే లేదంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన మహారోషం కలిగిన దేవుడు అండి. ఆయన పౌరుషం కలిగిన దేవుడు. మన కోపం దేవుని చిత్తాన్ని ఇష్టాన్ని నెరవేర్చలేదు, కానీ మరి ఆయన కోపం ఎలా ఉంటుంది? భూమికి జ్ఞానం లేని నీకే అంత కోపము, పొగరు, రోషం ఉంటే ఆయన నీకంటే కూడా రోషం కలిగిన దేవుడు, పౌరుషం కలిగిన దేవుడు, జ్ఞానానికి మితి లేని దేవుడు. భూమికి జ్ఞానం లేవు మనకెంత నిర్లక్ష్యం. ఇంత గొప్ప రక్షణలోకి రండిరా బాబు, రెక్కలలోకి రండిరా నాయనా, యేసు ప్రభు సిలువు దగ్గరికి రండి అని చేతులు చాచి ఆయన పిలుస్తుంటే లెక్క చేసేవాళ్ళే లేదు, పట్టించుకునే వాళ్ళు లేరు, అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు. అందుకని రాశాడు పౌలు, ఇంత గొప్ప రక్షణని నేను అనుభవించు. ఒకప్పుడు నేను ఎలాంటోడిని? కత్తి పట్టుకుని క్రైస్తవుల్ని చంపినోడిని నేను. ఇప్పుడు నేను ఏమయ్యాను? నేను చెప్తున్నా ఈ మాట. ఒకప్పుడు కత్తి పట్టుకుని క్రైస్తవులను చంపిన నేను చెప్తున్నా ఈ మాట. ఏమని? ఇంత గొప్ప రక్షణ మీరు నిర్లక్ష్యం చేస్తుంది. మీరు అంటారు కదా, ఇంత గొప్ప మనిషినా మీరు అవమానిస్తుంది అన్నట్లుగా ఇంత గొప్ప రక్షణని మీరు నిర్లక్ష్యం చేస్తే నేను అనుభవించి చెప్తున్నా, ఒక్క
ఒక్కడు కూడా తప్పింపబడలేడు అని పౌలు చెప్తున్నాడు. ఎందుకు వస్తుంది ఈ నిర్లక్ష్యం? ఎందుకు వస్తుంది ఈ సోమరితనం? ఎందుకు వస్తుంది ఈ యొక్క బద్ధకం? ఎప్పుడు వస్తుంది అనే విషయాలు ధ్యానించుకుందాం. ఇంత గొప్ప రక్షణ అనేది ఎవరి గురించి చెప్తున్నాడు? నిర్లక్ష్యం చేస్తున్నారని. రక్షణ పొందిన వాళ్ళకి చెప్తున్నాడు, రక్షణ పొందని వాళ్ళకి చెప్తున్నాడు. రక్షణ పొందని వాళ్ళేమో ఇంకా ఇప్పుడు కాదు, వచ్చే సంవత్సరం మునుగుతా, వచ్చే నెలలో మునుగుతా అని నిర్లక్ష్యం చేస్తున్నారు. రక్షణ పొందిన వాళ్ళేమో రక్షణని కొనసాగించకుండా బాప్తీసం పొందాం, ఇక అంతే అయిపోయింది, పరలోకానికి టికెట్, ఇక ఎట్టయినా తిరగవచ్చు అని ఊరి మీద పడి తిరుగుతున్నారు. అది నిర్లక్ష్యం వాళ్ళది. ఆయన బాధ అది. రక్షింపబడకుండా కొంతమంది నిర్లక్ష్యం తిరుగుతున్నారు, రక్షింపబడిన వాళ్ళు నిర్లక్ష్యంగా తిరుగుతున్నారు. ఎవ్వరు కూడా తప్పించుకోలేరు ఆయన కనుచూపులో నుండి. ఏ ఒక్కరు కూడా తప్పించుకోలేరు. అందుకనే ఈ మాటలు చెప్తున్నాడు. ఇద్దరికి దేవుని వాక్యం అందరికీ, యేసుక్రీస్తు అందరికీ ఉపకారి, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అన్న సంగతి గుర్తుపెట్టుకో. అందుకని అందరికీ ఉపయోగకరమైన మాటలు చెప్తున్నాడు. ఈ రక్షణ లేని వాళ్ళేమో రెక్కల కిందకి రండి నాయనా అని చెప్తున్నాడు. రక్షణ పొందిన వాళ్ళకేమో కోడి తన పిల్లల్ని కోడి పిల్ల ఎలా వెంబడిస్తాయో అలా వెంబడించమని చెప్తున్నాడు. మీకు అర్థం అయ్యేటట్టు చెప్పాలంటే, రక్షణ పొందే వాళ్ళ అనుభవం ఏమో రెక్కల కింద ఉండటం, రక్షణ పొందిన వాళ్ళ అనుభవం ఏమో కోడిని వెంబడించటం. రెండిట్లో నిర్లక్ష్యమే. ఈ కోడి పిల్లలో కోడిని వెంబడించట్లా, ఈ కోడి పిల్లలో రెక్కల చాటుకి రావట్లా. ఏమవుతాయి? కోడి పిల్లకి అర్థమైద్దా బాధ? ఏదన్నా గెద్దొచ్చి కోడి పిల్లని ఎత్తుకెళ్తే ఈ కోడి విలవిలలాడిపోద్ది. అవును కదండి? నీ బాధ, తల్లిగా నీ బాధ నీ కొడుకు అర్థం చేసుకోలేదు, దానికి ఎంత బాధపడతావు? ఒక తండ్రిగా నీ కొడుకు నీ బాధ అర్థం చేసుకోకపోతే ఎంత బాధపడతావు? అర్థమయ్యేటట్టు చెప్తా మీకు. పురుషులకి బట్టలు ఉతకడం చేత కాదు కనుక భార్య బాగా బట్టలు ఉతికి పెట్టిద్ది. ఉతికిన తర్వాత ఏంది ఉతికింది అంటాడు వచ్చి. అప్పుడు ఎలా ఉంటుంది? ఉతికిన వాళ్ళకి తెలిసిద్ది ఆ బాధ. నానేసి ఉతికి ఆరేసి జాడిచ్చి ఇస్త్రీ చేసిన వాళ్ళకి తెలిసిద్ది. చేసేవాళ్ళని మొహం వెళ్ళే ఉంది అన్నావు అనుకో, చేసిన వాళ్ళకి ఆ బాధ తెలిసి అర్థమైద్ది, చేయించుకున్న వాడికి తెలియదు. అట్లాగే యేసు ప్రభువుకి ఎంత బాధో ఆ బాధను మనం అర్థం చేసుకునే స్థితిలో మనం లేవు. వండే వాళ్ళకి తెలిసే బాధ తినేవాడికి సగంలో ప్లేట్గా అడుగుతాడు, ఆకు మూసేస్తాడు, వెళ్ళిపోతాడు. తెలియదు కదా దాని విలువ. మెతుకు విలువ తెలిసిందనుకోండి జాగ్రత్తగా తింటాడు, జాగ్రత్తగా ముగించుకుంటాడు. విలువ తెలియకపోతే అట్లాగే యేసుక్రీస్తు యొక్క రక్షణ విలువ తెలియని వాడు కూడా నిర్లక్ష్యంగా ఉంటాడు. కొంతమంది పిల్లలు చూడండి, తల్లి అంటే గౌరవం ఉండదు, తండ్రి అంటే నిర్లక్ష్యం. మా అమ్మాయిగా స్కూల్లో టీచర్కి మళ్ళీ భయపడతాడు, పక్కింటో ఆంటీ అంటే మళ్ళీ భయపడతాడు, పాస్టర్ గారు అంటే భయపడతాడు. ఆమె అంటది నన్ను లెక్క చేయట్లేదండి, అందరిని గౌరవిస్తున్నాడు, నా తల్లేగా నా తండ్రేగా అన్న ఒక నిర్లక్ష్యం. మన దేవుడేగా క్షమిస్తాడులే, మన దేవుడేగా అర్థం చేయించుకుందాంలే, ఆయనే కనికరించుకుని ఆడకపోతాడు ఆయన. నిర్లక్ష్యం. నిర్లక్ష్యం మనల్ని ఏం చేస్తుంది? మన అనుభవాల్లో మనకు తెలుస్తుంది. కరెంట్ అని తెలుసు, నిర్లక్ష్యంగా తిరిగాడు, షాక్ కొట్టింది, ఏమైద్ది? కరెంట్ షాక్కి అల్లాడిపోతాడు. ఏదైనా మన వ్యక్తిగత జీవితంలో నిర్లక్ష్యం అనేది ఉంది, సోమరితనం అనేది ఉంది, బద్ధకం అనేది ఉంది. ఎవరి విషయంలో? ఒక్క దేవుడి విషయంలోనే. మనం వెళ్ళే పనుల్లో చురుగ్గా ఉంటాం, మనం చేసుకునే ప్రతి పనిపాట్లలో చురుగ్గా ఉంటాం, తినే తిండిలో కూడా ఆరిపోక మునిపే తింటాం, అంత తొందరగా తింటాం. దేవుడి విషయానికి వచ్చేసరికి మాత్రం చేసుకుందాంలే ప్రార్థన తర్వాత, ఇప్పుడు చేసుకోకపోతే ఏమి సస్తామా? భోజనం ముందులు కూడా ప్రార్థన చేసుకోరు. ప్రార్థన చేసుకోకుండా తింటాను పోతామా? నిర్లక్ష్యం, పొగరు, దాన్నే పొగరు అంటారు. ప్రార్థన చేసుకోకుండా తింటే ఏమైద్దంటే ఏం చెప్తాం మనం? ఇక
కళ్ళు మూసుకోకుండా ప్రార్థన చేస్తే ఏమైందంట? అదొక పొగరు. కళ్ళు మూసుకుని చేయండి ఆయన, అందరూ చుట్టుపక్కల కనబడి ఏకాగ్రత ఉంటుంది, ప్రార్థన చేయండి. కళ్ళు మొయ్యడు, నిర్లక్ష్యం. ఇడి మాట వినేది ఏంది? ఎందుకైనాలండి ఇడి మాట? ఇడి మా చేతుల కింద నీళ్ళు ఏమైనా మనం తాగుతున్నామా ఇడి మాట వినటానికి? నిర్లక్ష్యం. దేవుడు అంటే మనుషులకి మహా నిర్లక్ష్యం. రక్షణ పొందటం అన్నా, రక్షణ పొందిన తర్వాత దానిలో కొనసాగటం అన్నా మహా నిర్లక్ష్యం. కనుక దేవుడు అన్నాడు, ఇంత గొప్ప రక్షణని గనక మీరు నిర్లక్ష్యం చేస్తే ఏ ఒక్కరు కూడా తప్పింపబడలేరు అంటున్నాడు. మరి మీరు ఎలా ఉన్నారు? మీరెంత దేవుడు అంటే నిర్లక్ష్యంగా ఉంటున్నారో, దేవుడు అంటే భయభక్తులు కలిగి ఉంటున్నారో. నేను మీ పై రూపాలు చూస్తున్నాను, అబ్బో మీటింగ్కి ఎంతమంది వచ్చారని. ఆయన హృదయాలు చూస్తాడు. నువ్వెందుకు వచ్చావో? వాక్యంలో లోపాలు ఎతకడానికి వచ్చావా? లేకపోతే ఏదైనా స్వస్థత పొందుకుందామని వచ్చావా? లేదా కాసేపు కాలం గడుపుదామని వచ్చావా? లేదా దేవుని కృపచేతనే వచ్చావా? నాకు తెలియదు కదా. దేవుని వాక్యం అంటుంది నిర్లక్ష్యం. దేవుని వాక్యం అంటే వాక్యం చెబుతానే ఉంటామా, నిద్రపోతానే ఉంటారు. వాక్యం చెబుతానే ఉంటామా, ఎవరి పనులు వాళ్ళు ఉంటారు. నిర్లక్ష్యం. టీవీ ముందర కూర్చో మనసు పెట్టి మరలా రేపేంది ఆ భాగం ఎదురు చూస్తావు. ఇప్పుడు నాయన 9ంటికి మొదలేసాడు, ఇంకా అవ్వలేదు, కడుపులో పేగులు మెల్లమెల్ల మాడుతున్నాయి, ఇంకెంతసేపు చెప్తాడంట. ఇంత గొప్ప రక్షణ, నిర్లక్ష్యం. ప్రార్థన చేసుకుంటే పోలా, దీనికి మళ్ళీ గంట సేపు మాటలు, మళ్ళీ వినలేక విసుకొస్తుంది. విసుకు. దేవుని మాటలు వినాలంటే విసుకు, కోపం. ముళ్ళ మీద కూర్చున్నట్లే అనమాట, నిప్పుల మీద కూర్చున్నట్లే. కూర్చోలేవు. ఆసక్తి లేదు కదా, అలవాటు లేదండి మాకు వాక్యం వినటం పెద్దగా. మరి నీకేం అలవాటు? నీకు ఏమన్నా ఆయన మాటలు వింటే మనం ఏమైనా పాడైపోతామా? దేవుడు చెప్పినట్లుగా నడిస్తే నాశనం అయిపోతామా? ఎందుకైనా మరి మనం దేవుడు చెప్పే మాటలు విని పాడైపోయినవాడన్నా ఉండాడా? మనకు మంచి పనికిరాదు. వాస్తవంగా చెప్పుకోవాలంటే మనకు మంచి పనికి దేవుని మాటలు అంటే నాశనం అయ్యా. తాగకూడదు నాయన, తాగకుండా ఉండు, అదేగా దేవుడు చెప్పేది. తినకూడదు తినమాకు నాయన, తినగలిగిన ఆహారం తిను, అదేగా చెప్పేది. అది చెయ్యి మాకు నాయన, అదేగా చెప్పేది. నాశనం అయిపోయేటట్లు ఏమన్నా చెప్తాడా? ఇది మీకు అర్థం కాదు. మీకు అర్థమయ్యేటట్టు దేవుడు చెప్తాడు. మీ పిల్లలు ఉంటారే, వాళ్ళు మీ మాట వినరు, మహాలోబడిన వాళ్ళు. అప్పుడు నీకు అర్థం కావాలి. నీ కొడుకు నీ మాట వింటలేదు అనుకో, అప్పుడు నీవేమంటాను, పాస్టర్ గారు మా అబ్బాయి మా మాట వినట్లేదు, మమ్మల్ని అర్థం చేసుకోవట్లేదు. వాడు ఎంత కష్టపడి చదివిస్తున్నామో తెలిసే, వాడిని రెక్కల ముక్కలు చేసుకుని అన్ని కష్టం అంతా చెప్తావు మాతో. దేవుడు అంటాడు అప్పుడు, నేనెంత కష్టపడ్డాను తెలుసా నీ ఆత్మ రక్షింపబడటానికి సిలువలో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడు నీ కూడా చెబుతావు కానీ ఆయన కూడా అర్థం చేసుకోవే. అర్థమవుతుందమ్మా? ఎప్పుడు నీ కూడా చెప్తావు. నీ పిల్ల నీ మాట వినకపోతే నీకెంత కోపం? దేవుడి మాటగా, దేవుని బిడ్డగా నువ్వు వినకపోతే ఆయనకి ఎంత కోపం? అది నీకు అర్థం కావాలని నీ మాట వినకుండా చేస్తాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. అనుభవాల్లో చెప్పిన అర్థం కాదు కొంతమందికి. నిన్నే చెప్పాను, చెవిటోడికి అర్థం కాదు, మైండ్ లేనోడికి ఎన్ని చెప్పినా అర్థం కావు. మరి ఎందుకు అర్థం కావట్లేదు? దేవుని మాటలే కదండి చెప్తుంది, మంచి కోసమే కదండి చెప్తుంది. అయితే నిర్లక్ష్యం, ఇష్టం లేదు ప్రజలకి. మన దేవుడేగా, చేసుకోవచ్చులే ప్రార్థన, వెళ్ళొచ్చులే మందిరానికి, ఏ టైం అయితే పాటలేగా, పాస్టర్ గారు ప్రార్థనేగా చేస్తున్నాడు, ఆఖరికి వెళ్దాం, ఆఖరి ఆశీర్వాదం, అయితే ఆఖరికి భోజనానికి వెళ్దాం. ప్రార్థన ఏముంది? నిర్లక్ష్యం. ఇంత గొప్ప రక్షణ గురించిన మాటలు చెబితే వినటానికి నిర్లక్ష్యం. గంట సేపు వాక్యం వినలేవు, 10 నిమిషాలు పట్టుమని ప్రార్థన చేయలేవు. దాని గురించి చెప్తున్నాడు ఆయన. ఒక 2-3 గంటలు ప్రార్థన చేస్తే ఏమన్నా రోగం వచ్చిందా? మోకాలు పడిపోతాయా? ఒక గంట సేపు వాక్యం వింటే ఏమన్నా నడువులు పడిపోతాయా? మరి ఎందుకని వినవు? ఎందుకని ప్రార్థన చెయ్యం? న్యూస్ పేపర్ బదులు బైబుల్ చదివితే ఏమన్నా కళ్ళు పోతాయా? చదవకూడనే అపవిత్రమైన మాటలు ఈ మాటలు. న్యూస్ పేపర్ చదువుతావే మొత్తం పైనుంచి కింద దాకా,
అప్పుడు పాడవన కళ్ళు దేవుని వాక్యం చదివేటప్పుడు పాడవుతాయా? ఏంటి కారణం? నిర్లక్ష్యం, సోమరితనం. సోమరితనం అంటారు దాన్నే, బద్ధకం. ప్రార్థన ఇప్పుడు యాడ్ చేస్తావు అంటాం. ప్రార్థనలోనే వస్తాయి మనకి. ఇప్పుడు లేచి చేయాల ప్రార్థన. అబ్బో సాగొడుతున్నాడు ప్రార్థన బాబోయ్ అంటాం. నిర్లక్ష్యంలో వస్తాయి ఇవన్నీ. అలాంటి నిర్లక్ష్యం కలిగిన వాళ్ళని, సోమరి వాళ్ళని తీసుకెళ్ళి ఆడికి సోమరితనం పోవాలంటే తీసి అగ్నిలో వేయాలండి. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. అప్పుడు వాడు మంటకి తట్టుకోలేక పళ్ళు పటపటా కొరికాడంట నరకంలో. అక్కడ ఏడుపు, పండ్లు కొరుకుతూ ఉంటాయి. నిద్ర సోమరితనమాయా. మరి ఇక్కడ సోమరోడిని లేపాలంటే తీసుకెళ్ళి మంటల్లో వేసేసాడు అనుకోండి, అప్పుడు కేక పెడతాడు, అయ్యా స్తోత్రం చెప్పరు, కాసేపు పాట పాడరా నాయన, ప్రార్థన చేయి, నోరు తెరిచి అంటే తెరవనే తెరవడు. తీసుకెళ్ళి నరకంలో వేయగానే ఏడుపు, పండ్లు కొరుకుతా. దేవుడి మీద కోపంతో పండ్లు కొరుకుతాం. దేవుడి మీద కోపం వచ్చింది అనుకో ఏం చేయలేం మనం, కానీ పళ్ళు కొరుకుతాం. వాడిని కొట్టాలన్నంత కోపం ఉంటుంది, కానీ ఇట్లా పట్ట పొరగదు, వాడు ఏదో ఒకటి చేయాలని అంటాం. అక్కడ దేవుడి మీద కోపంతో దేవుణ్ణి ఏమీ చేయలేక, దాంట్లో నుంచి బయటికి రాలేక పళ్ళు పటపటా కొరుకుతారు. ఆ బాధకి ఏడుస్తారు. ఇక్కడ ఏడవమ్మా యెరూషలేము కుమార్తెలారా, నా కొరకు కాదమ్మా, సిలువను చూసి ఏడవమాకండి తల్లి, మీ కొరకు మీ పిల్లల కొరకు ఏడవండి అని చెప్పాడులే కదా ప్రభు. సిలువను చూడగానే ఏడుస్తాం. ఎందుకు వస్తుంది అంత ఏడుపు నీకు? సిలువను చూడగానే, సిలువను చూసినప్పుడు మీ పిల్లల కోసం ఏడవమన్నాడు. ఏడవనే ఏడవదు, అడిగేదో చెయ్యో కాళ్ళు ఎరగాలి, అప్పుడు ఏడ్చిద్ది. ఎందుకయ్యా నా కొడుకుని ఇట్లా చేసావు? ఇంతకు ముందు ప్రార్థన చేస్తుంది, ఆడు నా మాట ఇంటలేదు, ఆడికి కాలో చెయ్యో ఎరగాల, మళ్ళా ప్రార్థన మారిద్ది. దయచేసి కనికరించయ్యేవాడిని. దేవుడు కఠినంగా ఉన్నప్పుడేమో నీకు ప్రేమ కావాలి, దేవుడు ప్రేమగా ఉన్నప్పుడేమో నీకు కఠినం కావాలి. అనుకూలతను బట్టి ఎవడికి ఏ మాటలు చెప్పాలంటే ఆ మాటలు చెప్తావు. పాస్టర్ గారికి చెబుతావు, నలుగురిలోకి వెలిగినప్పుడు నలుగురిలో మాటలు కలుపుతావు, ఏమైనా కలుపుతావు. అట్టి జ్ఞానం పొందుకున్నావు. మరి అర్థమవుతుందా? అందుకని ఆ దినాల్లో ప్రవక్తలని, దైవ సేవకుల్ని పంపినప్పుడు వాళ్ళు ఆ విధంగా ప్రవర్తించారు. మరొక దైవజనుని గురించి నేను మీకు కూడా చెప్పాలని ఆశపడుతున్నాను. అది ఇర్మియా గ్రంథం. ఇర్మియా గ్రంథంలో ఉన్న ప్రజల గురించి చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 31వ వచనం. 2వ అధ్యాయం ఇర్మియా ప్రవచన గ్రంథం 2వ అధ్యాయం 31వ వచనం. ఈ తరము వారలారా, యెహోవా సెలవిచ్చు మాట లక్ష్య పెట్టుడి. నేను ఇశ్రాయేలునకు అరణ్యము వలెనైతినా, గాఢాంధకార దేశము వలెనైతినా? మేము స్వేచ్ఛగా తిరిగేవాళ్ళం, మేము స్వేచ్ఛగా తిరుగులాడవారమైతిమి. ఇకను నీ యొద్దకు రామని నా ప్రజలు ఏల చెప్పుచున్నారు. కన్యక తన వడ్డానాన్ని మరుచునా, పెండ్లి కుమార్తె తన వడ్డానమును మరుచునా? నా ప్రజలు లెక్కలేని దినాలు నన్ను మర్చిపోయారు. ఎవరంటే నా ప్రజలు. రాత్రి చెప్పా నా ప్రజలు, నా జనుల గురించి. నా జనులకి ఏమైంది? ఇప్పుడు లెక్కలేనన్ని సార్లు నన్ను మర్చిపోయారు. ఈ తరము వారలారా, ఆ తరములో వాళ్ళకి చెప్పాడు, ఈ తరములో ఉన్న ప్రజలారా, ఏమని పిలుస్తున్నాడు? ఈ తరము వారలారా, యెహోవా సెలవిచ్చు మాట లక్ష్య పెట్టండి. మీరు లక్ష్య పెట్టట్లా, లక్ష్యం ఉంచి వినట్లా, మనసు పెట్టి వినట్లా, కనుక హృదయం తెరవబడట్లా, వాక్యం ప్రజల్లో ప్రాంతాల్లో పనిచేయట్లా. యెహోవా సెలవిచ్చు మాటని ఏం చేయాలి? లక్ష్యం ఉంచి చూడాలి, లక్ష్య పెట్టి వినాలి. ఏం చెప్తున్నాడు ఆయన? నేను ఇశ్రాయేలీయునకు అరణ్యంలాగా కనపడుతున్నానా, గాఢాంధకార దేశంలాగా కనపడుతున్నానా? ఎందుకు ప్రజలు నా యొద్దకు రావట్లేదు? ఎందుకు రామంటున్నారు? ప్రజలు సమాధానం చెప్తున్నారు.
దైవజనుడి ద్వారా ప్రజలను అడుగుతున్నాడు, అయ్యా మీరు ఎందుకు రావట్లేదు? సువార్త కూడికలు పెట్టాం, మందిరాలు పెడుతున్నాం, ప్రత్యేక కూడికలు పెడుతున్నాం, ఎందుకు రారు మీరు అని ప్రజలను అడిగితే మనం ఏదో సాగు చెబుతాం, పాస్టర్ గారు మాకు అది ఉంది, మాస్టర్ గారు మాకు ఇది ఉందని చెప్తాం. వాళ్ళు ఏం చెప్పారు? మేము స్వేచ్ఛగా తిరిగేవాళ్ళం అండి, మా జోలికి మీకు ఎందుకు వస్తారు? మేము స్వేచ్ఛగా తిరిగేవాళ్ళం, మీ దగ్గరికి వస్తే షరతులు ఉంటాయి, నిబంధనలు ఉంటాయి, అది కాదు ఇది అంటావు, ఇది కాదు అది అంటావు, అలా ఉండాలంటావు, ఇలా ఉండాలంటావు, ఇదంతా మాకు గిట్టే వ్యవహారం కాదు, మేము స్వేచ్ఛగా తిరిగేవాళ్ళం. డైరెక్ట్గా చెప్తున్నారు, మేము ఇక నీ వద్దకు మేము రాము. ఏదో వచ్చిన దగ్గర నుంచి షరతులు నిబంధనలు ఇవి ఇలా అయితే మా వల్ల కానే కాదు. అయితే ఇశ్రాయేలుని దేవుడు అడుగుతున్నాడు, కన్యక తన ఆభరణాలను మర్చిపోవట్లేదు ధరించుకోవటం, పెండ్లి కుమార్తె వడ్డానాన్ని మర్చిపోవట్లేదు, అయితే నా జనులు లెక్కలేనన్ని సార్లు గుర్తు తెచ్చుకో, లేచింది పొద్దున్న మొదలుకొని రేత్రి పడుకోబోయిన దాకా దేవుడు ఎన్నిసార్లు నీకు జ్ఞాపకం వస్తాడు? గుర్తుపెట్టుకో. ఎంత సమయము దేవుని నువ్వు జ్ఞాపకం పెట్టుకుంటావు ఆలోచించి. దేవుడు ఏమంటున్నాడంటే లెక్కలేనన్ని సార్లు మర్చిపోయావు నన్ను. ఎన్నిసార్లు? లెక్కలేదు దానికి. లెక్కలేనన్ని సార్లు నువ్వు మర్చిపోయావు, నేను చేసినవన్నీ మర్చిపోయావు, నువ్వు ఎవడివో మర్చిపోయావు, నువ్వు ఎలా పుట్టావో మర్చిపోయావు, చచ్చేవాడివి ఎలా బ్రతికేవో మర్చిపోయావు, అన్నీ కూడా మర్చిపోయావు. నీ జీవానికి ప్రాణానికి మూలమైన నన్నే మర్చిపోయావు. ఎందుకు మర్చిపోయావు అని అడుగుతున్నాడు. నేనేమైనా అన్యాయం చేశానా? లేకపోతే నేనేమైనా చేయకూడదు చేశానా? నేనేమన్నా అపవిత్రున్నా? నాతో స్నేహం చేస్తే ఏమన్నా నువ్వు చెడిపోతావా? ఎందుకు నన్ను విడిచిపెట్టావు? భార్య భర్తను అడుగుతాడు, నువ్వు నన్ను విడిచిపెట్టి విడాకులు అడగటానికి గల కారణం ఏంటి చెప్పు. భార్య చెప్పిద్ది, నువ్వు అట్టంటోడివి, నువ్వు ఇట్టంటోడివి అని చెప్పిద్ది. భర్తనే అడుగుతారు, నువ్వు ఎందుకయ్యా భార్యకి విడాకులు ఇస్తావు అనుకుంటున్నావు, అది అలాంటిది ఇది ఇలాంటిదే అని చరిత్ర చెప్తాడు. వాస్తవం అది. దేవుడిని మనం విడిచిపెట్టడానికి, దేవుని యొద్దకు రాకపోవటానికి గల కారణాలు ఏంటి? దేవుడు మంచోడు కదా? దేవుడు ఏమైనా వ్యభిచారా? దేవుడు ఏమన్నా అపవిత్రుడా? దేవుడి యొద్దకి వచ్చిన వాడు ఏమైనా పాడైపోతాడా? కారణం ఏంటి అని అడుగుతున్నాడు. అంటే ప్రజలు అంటున్నారు, మేము స్వేచ్ఛగా తిరిగేవాళ్ళు, మా జోలికి ఎందుకు అవి వస్తావు? మా బతికేదో మేము బతుకుతుంటే యేసు ప్రభువుని నమ్ముకో, సువార్త కొడిరా, మమ్మల్ని వెంబడించు, ఈ డబ్బా మాటలన్నీ మాకు చెప్పదు, మాకు ఇష్టం లేదని చెప్తున్నాం కదా. నిర్లక్ష్యం. నీ జీవానికి ప్రాణానికి గ్యారెంటీ లేని నీకు మూలమైన దేవుడు ఆయనంటే నిర్లక్ష్యం. ఏముందిలే, పోతే ఏంది, పోకపోతే ఏంది. పోయిన వాళ్ళు ఏమైనా బాగుపడ్డారా? మీటింగ్కి వెళ్ళిన వాళ్ళు. మనం బాగుపడటానికి మనం వెళ్ళినా ఒకటే, వాళ్ళు వెళ్ళినా ఒకటే, మనం వెళ్ళకపోయినా ఒకటే అంటున్నారు. ఈ తరము వారలారా, మరి మీరు ఎలా ఉన్నారు? ప్రజలు అంటున్నారు, మేము స్వేచ్ఛగా తిరుగులాడేవాళ్ళం. యెషయా దినాల్లో ప్రజలు అంటున్నారు, ఏమంటున్నారు? మృదువైన మాటలు మాకు కావాలి. అసలు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని సంగతి మా యొద్ద అసలు ఎత్తమాకండి. మీకు అర్థం కావడానికి మరొక విషయాన్ని చెప్తాను. రక్షక భటులు, పోలీసులు బండి మీద వెళ్ళేటప్పుడు ఒక రక్షణ కవచాన్ని పెట్టుకోమని చెప్తున్నారు ఈ మధ్య ఎక్కువ. ఎందుకని? హెల్మెట్ పెట్టుకోమని చెప్తున్నారు. ఎందుకని? హెల్మెట్లు అమ్ముకుని లాభం సంపాదించుకున్నాను. పోలీసులు ఏమైనా హెల్మెట్లు అమ్ముకుంటున్నారా? కొనుక్కోమంటున్నారు. ఏం చేయాలి? దాన్ని కొనుక్కోమంటున్నారు. ఎందుకు కొనుక్కోవాలి? నువ్వు కొనుక్కుంటే ఆడికైనా ఆస్తులు పెరుగుతాయా? నీ రక్షణ కొరకు, నీ తలకాయ పుచ్చకాయలాగా పగిలిపోకుండా, కర్బూజకాయలాగా నలిగిపోకుండా ఉండాలంటే నీ తలకేం పెట్టుకోవాలి? హెల్మెట్ పెట్టుకోవాలి, శిరస్త్రాణం పెట్టుకోవాలి. ప్రచారం చేస్తున్నా అన్ని చోట్ల. వాడికేమి వాడు అంతే చెబుతాడు, ఆడి మొహాన 100 రూపాయలు కొడితే పంపించేస్తాడు. అంతేగా మన నిర్లక్ష్యం. అవునా కదా? హెల్మెట్ లేదు, అతి 100 రూపాయలది అంటాడు ఆయన. 100 రూపాయలు కొడితే వదిలిపెడతాడు. 1100 1200 పెట్టి హెల్మెట్ కొనాలా? అంత అవసరమే ఉందండి? 100 రూపాయలు ఇచ్చి వదిలించుకునేది కాదు ఆయన చెప్పేది. అలా బాధ, అలా ఘోష. నీ తలకాయ పుచ్చకాయలాగా పగిలిపోకుండా ఒక రక్షణ సూత్రాన్ని ముందుగా చెబుతున్నారు.
నీ తలకాయ పగిలితే నువ్వు చూస్తావా? అది ఎలా ఉంటుందో చూస్తే అర్థమైద్ది. ఇంకొకటి పగిలినప్పుడు చూడు అర్థమైద్ది. అట్లా రక్షణ కవచాన్ని పెట్టుకోమని విస్తృతంగా ప్రచారం చేశారు. అయితే పెట్టుకుని తిరుగుతామా? ఎన్నుండి ఏడకేగా అవసరమా అనుకుంటాం మనం. ఏంటయ్యా అంటే ఆ పదానికి అర్థం నిర్లక్ష్యం. ఏమైద్ది? నాకు విశ్వాసం ఉందండి, హెల్మెట్ లేకుండా దేవుడు నన్ను కాపాడుతాడు, నీ గుడారానికి ఏ అపాయం నీ గుడారానికి సమీపించదని చెప్పి నాకు విశ్వాసం ఉంది. మంచిదే. విశ్వాసంలో కాస్త లోపిస్తే తలకాయ పగిలిద్ది, విశ్వాసం కాస్త అవిశ్వాసం అయింది. చెప్పినప్పుడు వినాలి. అర్థమవుతుందా? చెప్పినప్పుడు మాట వినుట శ్రేష్టము అని బైబిల్ చెప్తుంది. పెద్దలు ఏమన్నారంటే మనిషికి ఒక మాట, గొడ్డుకోక. మనిషికి ఒకసారి చెబితే అర్థం కావాలి. మనిషి అనేవాడికి గొడ్లు ఉన్నాయే, వాటికి చెబితే అర్థం కాదు. వాటిని ఏం చేయాలి? ముళ్ళుగార బట్టి పొడవాలి. అది గొడ్లు కాబట్టి. మనిషికి ఒకసారి చెబితే అర్థం చేసుకున్నవాడే మనిషి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎన్నిసార్లు చెప్పినా అర్థం చేసుకోలేదంటే వాడికి మైండ్ లేదని అర్థం. నేనైనా మీరైనా. మెంటలోడికి ఎన్ని చెప్పినా ఆడి శాస్త్రాలు ఆడిలోనే ఉంటాయి. చెవిటోడికి ఎన్ని చెప్పినా అర్థం కావు. శిరస్త్రాణం పెట్టుకోమని చెప్తే అదొక రకమైన నిర్లక్ష్యం. మన క్షేమం కొరకు చెప్పారండి వాళ్ళు. ముందున్న వాళ్ళు పెట్టుకోండి, బెంగళూరులో వెనకమాల వాళ్ళు కూడా హెల్మెట్ పెట్టుకోవాలి, మన క్షేమం కోసం. ఈరోజు కూడా ఈ స్వార్థ సభలో మా క్షేమం కోసమేం కాదు, అనేక ప్రజల ఆత్మల క్షేమం కొరకు ఏర్పాటు చేయబడిన సభలు ఈ సభలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీకు చెబితే మాకేమొచ్చిద్ది? మాకొచ్చిద్ది. అర్థమవుతుందా? ఆయనది చెప్పినది చేస్తే ఏది కావాలంటే అది వచ్చిద్ది. ఆయన చెప్పాడు కాబట్టి చేస్తారు. మాకేమైనా సరదానా? మా జిల్లా ఎక్కడ, ఈ జిల్లా ఎక్కడ, మా ఊరు ఎక్కడ, మీ ఊరు ఎక్కడ? ప్రభు చెప్పాడు, చెప్పిన దాన్ని బట్టి వినినా వినకపోయినా సువార్తను మేము మీకు చెప్తాం. వింటే ఆశీర్వదింపబడతారు, వినకపోతే యెరూషలేము ప్రజలు వినలా. యెషయా గ్రంథంలో ప్రజలు వినలా. దైవజనుడైన ఇర్మియా చెప్పిన దినాల్లో వినలా. ఏమైపోయారు ప్రజలు? క్షేమమేనండి చెప్పేది దైవ సేవకులు, ప్రవక్తలు, ఉన్నది ఉన్నట్లేనండి చెప్పేది. మన నిర్లక్ష్యమే మనల్ని ఏం చేస్తుంది? మన ప్రాణాలు, మన నాశనానికి తీసుకెళ్తారు. 2 గేట్లు వేస్తారా ట్రైన్కి? సందులో పడి పోతాడు. అంత తొందర? సావటానికి ఎందుకు అంత తొందర? ప్రార్థన అవ్వదు, పరిగెత్తి వెళ్ళిపోతాడు. ఎందుకు అంత తొందర? నిర్లక్ష్యం అదంతా. ఏమైంది, ఇంకెంతసేపు వింటాం? నిర్లక్ష్యం మనిషి జీవితాన్ని నాశనానికి, నరకానికి తీసుకుని వెళ్తుంది. నా ప్రియమైన సోదరులారా, క్రీస్తు సిలువన్నా కానీ, దేవుని వాక్యం అన్నా కానీ ఈరోజు మనలో ఒక లోపం చూపిస్తున్నాడు. ఏంటది? నిర్లక్ష్యం, సోమరితనం, బద్ధకం, లెక్కలేనితనం. దాన్ని పొగరంటారు. అది మన ఆత్మీయ జీవితాన్ని ఏం చేస్తుంది? నాశనంలోనికి తీసుకెళ్తుంది. విషము కొంచెం చాలండి మనిషిని చంపడానికి. ఇన్ని గ్లాసు పాలలో చిన్న విషపు చుక్కేస్తే మనిషి అల్లాడిపోతాడు, చచ్చిపోతాడు. మనలో ఉన్న విషపు చుక్క లాంటి ఒక నిర్లక్ష్యం చాలు మన జీవితాన్ని నాశనం చేయటానికి. నాకు డ్రైవింగ్ వచ్చు కదా అని నేను కారెక్కి ఇష్టం వచ్చినట్లు పానిచ్చి ఎదుటిన్న వాళ్ళని గుద్దుకుంటా వెళ్తే ఊరుకుంటారా? ఎవరిని పడితే వాళ్ళని తొక్కిస్తే ఊరుకుంటారా? నేను చేసే నిర్లక్ష్యానికి నాకేం చేస్తారు? నన్ను చంపనన్నా చంపుతారు, కొట్టనన్నా కొడతారు, కనీసం జైలు కన్నా పంపిస్తారు. ఈ లోకములో ఉన్న వాళ్ళే గట్టిగా పట్టుకుని నిన్ను వెంబడించి పట్టుకోగలిగితే పరలోకమందున్న దేవుడు నిన్ను పట్టుకోలేడా? నీ నడక, నీ పడక సమస్తము కూడా ఆయనకి బాగా తెలుసు. నువ్వు రక్షణ పొందే వ్యక్తివా? అయితే రక్షణను కొనసాగించే విషయంలో ఎంతవరకు శ్రద్ధ కలిగి ఉంటున్నావు? ఇంకా రక్షణ పొందకుండా నిర్లక్ష్యం కలిగిన వ్యక్తివా? ఎంతవరకు రక్షణ పొందాలని తాపత్రయపడుతున్నావు? ఇద్దరికి కలిపి ఈరోజు వాక్యం ఇంత గొప్ప రక్షణని నిర్లక్ష్యం చేస్తే, ఇంత గొప్ప వాక్యాన్ని, దీని విలువ నీకు తెలిస్తే కదా,
దీని విలువ 100 రూపాయలు వాడేస్తే వచ్చింది అనుకుంటావు. విలువ తెలియని వాళ్ళం మనం. 100 రూపాయలు పడేస్తే వస్తుంది కండి బైబిల్. దీనికి విలువ నీకేం తెలిసిద్ది? ఎలాగ రాయబడిందో, ఎలాగ నీకు 100 రూపాయలకి చేతికి వచ్చిందో నీకు ఆ చరిత్ర అవసరంలా. అర్థమవుతుందా? పువ్వు తింటావు, ఎక్కడి నుండి వస్తుంది, ఎంత కష్టపడితే వస్తుంది. మెతుకు విలువ తెలిస్తే నీకు తెలిసిద్ది. పెట్టేర్లే తిన్నావంటే ఏం తెలిసిద్ది నీకు? విలువ తెలియాలా. రక్షణ యొక్క విలువ, మన ఆత్మ యొక్క విలువ, జీవితపు యొక్క విలువ, సమయం యొక్క విలువ తెలుసుకుంటే బాగుపడతారు. లేకపోతే మీ దారి మీది, నా దారి మా పని అయిపోయింది, రేపుడికి పెట్టేవాడు జరుగుతుని మా ఊరు వెళ్ళిపోతుంది. దేవుడు మా చెప్పాడు, ఈ ప్రాంతంలో పెట్టాం. ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలు ఇంత గొప్ప రక్షణని నిర్లక్ష్యం చేస్తే ఎలాగూ తప్పించుకుంటారు? హెల్మెట్ లేకుండా తిరిగితే పోలీసులు ఎమ్మడబడి పట్టుకోరా? వాళ్ళే అంత ఛేదించి పట్టుకుంటే, హత్య చేసి ఎక్కడో చోట ఆ ఊర్లో ఈ ఊర్లో తిరుగుతున్నవాడిని పట్టుకోవట్లేదా? రహస్యమైనది ఏది కూడా బయటపడకుండా ఉండదు కదా. అట్లాగే ఒకానొక రోజున మన పాపం, మన యొక్క నిర్లక్ష్యం మనల్ని సాతాను చేతిలో పట్టుకునేటట్లుగా బందీగా చేస్తుంది. దేవుడు సంసోన్ అనే వ్యక్తిని బైబిల్లో న్యాయాధిపతిగా చేశాడు. ఎప్పుడు కావాలంటే అప్పుడు దేవుని ఆత్మ అతనికి వస్తా పోతా ఉంటుంది అన్న ఒక నిర్లక్ష్యంతో చేయరాని పనులు చేశాడు, చేయకూడని పనులు చేశాడు. ఎప్పట్లాగే అనుకున్నాడు, ఈరోజు కూడా దేవుని ఆత్మ బలంగా దిగొచ్చుద్ది, శత్రువుల చేతిలో నుంచి జారుకోవచ్చని. వచ్చిందా? దేవుని ఆత్మ అతని అతని నిర్లక్ష్యం. కొన్ని రోజుల పాటు దేవుడు చూశాడు, నేను అన్నిట్లో బాగానే ఉన్నాను, అన్ని పాపాల్లో పాలు పంపులు పొందుతున్నాను, నా గురించి ఎవడికి తెలియదు, చాలా గుట్టుగా ఉంటున్నాను అని నిర్లక్ష్యంతో ఉంటే ఒకానొక దినాన సంసోన్ని దేవుని ఆత్మ వదిలేసింది. ఎప్పట్లాగా విరజిమ్ముకుందాం అనుకున్నాడు దేవుని ఆత్మ అతనిలో. ఈరోజు నీవు రక్షింపబడిన వ్యక్తివైతే నీకు దర్శనాలు కనపడవచ్చు, కళల ద్వారా మాట్లాడవచ్చు, ఇంకా నువ్వు ఏదో ఒక విధమైన పాపంలో ఉండొచ్చు. నువ్వు అనుకోవచ్చు, నేను ఆ విధమైన పాపంలో ఉన్న దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. దేవుని వాక్యంలో రాయబడింది ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. కీర్తనల గ్రంథం, బాగా ఇది నోట్ చేసుకోవాలి, ఈ మాట చాలా ప్రాముఖ్యమైంది. కీర్తనల గ్రంథం 55వ అధ్యాయం 19వ వచనం. కీర్తనల గ్రంథం 55:19. పురాతన కాలము మొదలుకొని ఆసీనుడగు దేవుడు మారు మనస్సు లేనివారై తనకు భయపడని వారికి ఉత్తరమిచ్చును. మారు మనసు లేని వాళ్ళ ప్రార్థనకు కూడా జవాబిస్తాడు. మారు మనసులు లేకుండా దేవుడు వారితో మాట్లాడతాడు. ఎలా ఉన్న సంసోను, ఎలా ఉన్న దేవుడు వారితో మాట్లాడు. ఒకానొక దినం ఆయన నిర్లక్ష్యం ఏం చేసింది? దేవుని ఆత్మను కోల్పోయేటట్లు చేసింది. అర్థమవుతుందా? స్వతహాగా ఆంధ్రప్రదేశ్ వాళ్ళ గురించి ఒక ఆయన ఏమన్నాడంటే ఒక మాటలో, ఆంధ్రులు ఆరంభ సూర్యులు అంట. ఏంటది? ఆంధ్రులు అంతా ఆరంభ సూరత్వమేనా అంటారు పెద్దవాళ్ళు, సామెత. తమరదంతా ఆరంభ సూరత్వం వేలే అంటారు. అంటే ఆరంభంలో ఉన్నంత అట్టహాసం తర్వాత మనకి ఉండదు. ఆరంభంలో ఇప్పుడు చూడండి, పోలీసులు ఆరంభంలో మంచి ట్రైనింగ్ చేస్తారు. ఉద్యోగం వచ్చిన తర్వాత కాస్త పొట్ట వస్తుంది, ఒళ్ళు వస్తుంది, వాళ్ళు పరిగెత్తలేరు. నిర్లక్ష్యం మొదటిలో చేసినంతగా తర్వాత చేయలేం. రక్షింపబడిన మొదట్లో ఉన్నంతగా తర్వాత మనం ఉండలేకపోతున్నాం. అదే నిర్లక్ష్యం గురించి దేవుడు ఈ రాత్రి మనతో మాట్లాడుతున్నాడు. ఆ నిర్లక్ష్యం మనల్ని విడిచి ఈ రాత్రి వెళ్ళిపోవాలి అని ఒక నిర్ణయాన్ని తీసుకుని లేచి నిలబడి ప్రార్థించాలి.